ఓం గురుదేవ్. నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబరు. మొబైల్ నెంబర్లలో 6 అనేది కంపల్సరీ ఉండాలి. 6 లేకపోతే చాలా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్. ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ అంటే భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు మనకు మంచిగా ఉండము. మంచిగా వాళ్ళతోన మంచిగా ఉండలేకపోవడము, ప్రేమ అనేది ఉండదు. 6 అనేది చాలా ఫ్యామిలీ సంబంధించిన నెంబర్ అనమాట. ఒకసారి వస్తే బెటరు, రెండోసారి కొంచెం పర్వాలేదు, రాకుండా ఉండడమే బెటరు. ఒకవేళ 3 సార్లు వచ్చిందనుకోండి, 4 సార్లు వచ్చిందనుకోండి, రిపీట్ అనేది 3-4 సార్లు వచ్చిందనుకో 6వ నెంబరు, బయట అలవాట్లు లీగల్గా బయట ఆడోళ్ళే కానీ మగోళ్ళే కానీ ఇది చెప్పడం అనేది చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఆ నెంబరు 6వ నెంబరు ఫ్యామిలీ భార్యాభర్తలకు సంబంధించిన నెంబర్ అది. ఇంకా బయట మగవాళ్ళ దగ్గర ఉంటే నెంబర్ ఆడవాళ్ళని చూస్తారు, ఆడవాళ్ళ దగ్గర ఉంటే మాత్రం మగవాళ్ళని చూస్తారు. వాళ్ళు ఆ నెంబర్ అనేది అట్లాంటి కనెక్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఎక్కువ మటుకు, చాలా మటుకు మిగతా నెంబర్ల కన్నా 6, 5, 3 ప్రతి ఒక్కటి ఇట్లా నెంబర్లు వచ్చినవి చాలా డేంజరే. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి ఏదైనా కానీ ఇష్టంగా లడ్డే తింటాం. ఒక లడ్డు తింటే బెటరు, రెండో లడ్డు మొహం కొట్టేస్తుంది, మూడో లడ్డుకి అస్సలు దరిదాపులకు కూడా వద్దు అంటాం. అదే సేమ్ ఇది కూడా మనకు కష్టాలు వచ్చినా మనం వద్దు అనుకున్నా కూడా అవి ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తాయి. మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత ఏ రకంగా మంచిగా ఉన్నా, అది అనుకోకుండా ఆ నెంబర్ అనేది మనకు అలా కాంటాక్ట్ చేస్తుంది. అలా ఉంటే మాత్రము మీరు చెక్ చేసుకొని, మా దగ్గర ఉంటాయి నెంబర్లు, లక్కీ మొబైల్ నెంబర్లు, మీరు మాకు కాంటాక్ట్ కండి, మీరు నెంబర్లు తీసుకోండి, ఒకసారి తెలుసుకోండి. ఓం గురుదేవ్.